ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఆహ్, ఈరోజు ఇందాక భాను ప్రార్థన చేశాడు కదా! నిజంగానే ఇవాళ సజీవులుగా ఉంటేనే మనకి ఈ సమయాన్ని మనం ప్రాణాలతో ఉంటేనే ఈ సమయాన్ని ఆస్వాదించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేనెప్పుడు మా వాళ్ళతో అంటూ ఉంటాను శుక్రవారం. మనకి 7 వారాల నగలిచ్చినప్పటికీ, 7 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చినప్పటికీ, 7 కార్లు ఇచ్చినప్పటికీ, మనం లేకపోతే, మనం ప్రాణాలతో లేకపోతే ఏమీ ఉపయోగం ఉండదు కదా! అందుకని మన పెద్దలు అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. కానీ చాలామంది దాని వైపు చూడరు. ఏదో ఒకటి లేదు, లేదు అనే టైప్‌లో వెళుతూ ఉంటే మనోవ్యాధికి మించిన అనారోగ్యం లేదనమాట. మనోవ్యాధికి అసలు మందు గూడా లేదంట. ఇది దేవుని సన్నిధానంలో ఇలా కూర్చుంటున్నామంటే, దేవదేవుడే మాట్లాడితే వినే అంత గొప్ప భాగ్యాన్ని, ఆ మాటల్ని మన హృదయాల్లో గనక ఉంచుకుంటే, మనకెంతో నెమ్మదిని, ఈ వారమంతా మరల మన గృహంలో మన దైనందిక జీవితాన్ని నడవటానికి దేవుని యొక్క సహాయంతో ముందుకు వెళతామనమాట. ఎందుకంటే ఈరోజు దేవుని మాటను తీసుకొని వెళతాం కాబట్టి, ఆ మాటతో మనము దేవుని ఆ వారమంతా కూడా నడవటానికి ఎంతో మనకు ఉపయోగపడతది ఈ మాట. మరి మనుషులమైన మనము దేవుణ్ణి అర్థం చేసుకున్నామా అండి? దేవుడు అర్థమయ్యాడా? మనందరికీ అందరం ప్రతి ఒక్కళ్ళు పూజలు చేసినప్పటికీ, ప్రార్థన చేసినప్పటికీ, చర్చిలకు వెళుతున్నప్పటికీ, గుడులకు వెళుతున్నప్పటికీ, అసలు దేవుడు అర్థమయ్యి మనము వెళుతున్నామా? అర్థం కాకుండా ఎవరో మన పెద్దలు చెప్పారు గదా! లేకపోతే ఎవరో చెప్పారు గదా! ఇక్కడ స్వస్థత జరిగిద్దని, అలా నమ్ముకొని అలా కొనసాగుతూ ఉన్నామా? అనేది ఒకంత మనలో లోపల ప్రశ్నించుకోండి. మనకి దేవుడు అర్థమయ్యాడా? మీకు అర్థం అవ్వాలంటే, ఈ మాటకి అర్థం మీకు అర్థం అవ్వాలంటే, మనకి ఈ సృష్టిలో చాలా ఉన్నాయి. ఈ సృష్టిలో దేవుడు చేసిన వాటిని చాలా ఉన్నాయి చేసినవి. అవేమన్నా మనకి కొన్ని అర్థమైనయా? అన్నీ అర్థమైనయా? సృష్టిలో ఉన్న వస్తువులన్నీ, ప్రకృతిలో ఉన్న విధానం అంతా గూడా దేవుడు చేశాడు గదా మన కోసము. వాటిని మనకి పూర్తిగా ఏవైనా అన్నీ అర్థమైనయా? అసలు అర్థం కానివి తక్కువున్నాయా? ఎక్కువున్నాయా? ఒకంత ఆలోచన చేయండి. సృష్టిలో ఉన్న వాటి ఏవన్నా అర్థమైనయా? అర్థం అవ్వలేదు. సరే, మన కుటుంబంలో భార్యాభర్తలుగా ఉంటాం. కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటాం కాపురం చేస్తూ. మరి భార్య భర్తకు అర్థమైందా పూర్తిగా? భర్త భార్యకి అర్థమవుతారా? లేదు. మనం ఒక తల్లి కడుపున పుడతాం తోడబుట్టిన వారంగా. 20 సంవత్సరాలో, 25 సంవత్సరాలో, 30 సంవత్సరాల్లో కలిసి జీవిస్తాం ఒకే గృహంలో. అన్నదమ్ముల యొక్క మనస్సు అర్థమవుతుందా అండి? అక్క చెల్లెళ్ళు అర్థమవుతారా? కుటుంబంలో ఏ ఏ యొక్క బంధమైనా వాళ్ళని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నామా? అర్థమవుతున్నారా? మనం ఒక మనిషిని ఒక రకంగా ఊహించుకుంటాం. కానీ వారి యొక్క ప్రవర్తన ఎప్పుడన్నా మనకు బయటపడినప్పుడు, నువ్వసలు నాకు అర్థం అవ్వలేదు ఇంతవరకి. నీ మనసు ఇదా? ఇప్పుడు వరకు నాకు అర్థం అవ్వలేదు అంటాం కదా! అలా మన సృష్టిలో ఉన్న ప్రతి ఏ వస్తువులో కలిగించిన వస్తువుల్లో అసలు తక్కువ అర్థం చేసుకొని ఉన్నాము, ఎక్కువ అర్థం చేసుకున్న ఏమీ లేవు. ప్రకృతిలో ఉన్న వాటిని కూడా, దేవుడు సృష్టించిన వాటిలో కూడా అర్థం చేసుకున్నవి మనకు లేవు. లేదు, మన కుటుంబాల్లో ఉన్న బంధాలు కూడా మనకి పూర్తిగా అర్థం అవ్వలేదు. మరి దేవుడు అర్థమవుతాడా? దేవుడు అర్థమవుతాడండి? మరి ఎలా అర్థమయ్యాడండి దేవుడు? ఎప్పుడైనా దేవుని మనసేంటి, దేవుడు ఆలోచనలేంటి, మనల్ని ఎందుకు పుట్టించాడు ఈ భూలోకంలోకి, మనం ఎందుకు వచ్చాము, ఆయనే పుట్టించాడా? నేను మొన్న మధ్య మాట్లాడుకున్నాం. అమ్మ నన్ను కన్నది కదా! అమ్మ నన్ను ఎందుకు నల్లగా కన్నావు? తెల్లగా కనొచ్చు కదా! నాకు తెలుపు అంటే ఇష్టం అని నేను అమ్మని అడుగుతాననుకోండి. అమ్మేమంటది? నా చేతుల్లో ఎక్కడుందమ్మా? దేవుడు పడేస్తే నువ్వు బయటకొచ్చావు. అంతేనా? అంతవరకు అర్థమైందా? మరి
మన ప్రమేయం లేకుండానే మనం ఇది కావాలి, ఇది ఇలా ముక్కు ఇలా ఉండాలి, ఇలా కళ్ళు ఉండాలి, ఇలా చేతులు ఉండాలి, ఇలా నోరు ఉండాలి, ఏది మనం అడగకుండగా, మన ఆలోచనే లేకుండగా, మన తల్లిదండ్రులు కూడా ఊహే లేకోకుండా మనం భూలోకానికి వచ్చామే. ఎలా వచ్చాము, ఎందుకు పంపించాడు, వచ్చాక మనం ఏం చెయ్యాలి, ఎలా ఆలోచించాలి, ఈ భక్తిని కూడా మనం ఎలా చెయ్యాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? భక్తిని కూడా ఎలా చేస్తామండి? భక్తిని కూడా అంతే కదా. అసలు దేవుడి గురించి ఏమి తెలుసుకోగలుగుతున్నామండి? కానీ కొంతవరకు ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి వారి యొక్క ప్రవర్తన ద్వారా, అంటే చాలా మంది అంటారు, ఏంటి 2025 సంవత్సరాల క్రితమే మీ దేవుడు వచ్చాడా, అంతకుముందు లేడు కదా, ఎలా దేవుడు అవుతాడు అంటారు. ఆయన శరీరధారిగా వచ్చింది 2025 సంవత్సరాల క్రితం. ఆయన దేవుడుగా ఉన్నది సృష్టి ఆరంభంలోనే దేవుడుగా ఉన్నాడనమాట. అందుకని దాన్ని గుర్తుంచుకోవాలి. కొంతమంది భక్తుల ద్వారా ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు రాయించి, ఆయన ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయించి మన చేతుల్లో ఉంచారనమాట. అంటే కొంతవరకు దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలంటే ఈ పరిశుద్ధ గ్రంథము మనకి గొప్ప ప్రయోజనకరంగా ఉంటదన్నమాట. మామూలుగా ఆలోచిస్తే మనకి దేవుడు తెలియడు. అలా ఆ దేవుడు గురించి కూడా ఎంతవరకు తెలిసిద్దని యోబు గారు ఒక మాట అంటారు. యోబు గ్రంథము 26వ అధ్యాయం 14వ వచనంలో ఆ దేవుడి గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా వరకు కొన్ని మాటల వరకే రాయించారు. కానీ ఆయన గురించి ఎంతవరకు తెలిసిందో అది కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు కూడా ఎంతవరకు తెలిసిందో అని ఇక్కడ యోబు భక్తుడు చెప్తున్నాడు. ఆయనను గూర్చి మనకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే, గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది, గ్రహింపగలవాడు ఎవడు? చూడండి, అంటే ఆయన గురించి, దేవుని గురించి మనం బాగా అన్వేషించితే, బాగా వెతికితే ఆయన గురించి ఎంత తెలుస్తుందంట? మెల్లని గుసగుస. మనం మాట్లాడుకుంటాం కదా, పక్కన వాళ్ళు వినపడకుండా గుసగుస అనుకుంటా ఉంటామా, అంతవరకే తెలిసిందంట. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది ఎవరు గ్రహించగలుగుతున్నారు? అసలు మనల్ని ఎలా సమకూర్చాడు అనేది, అసలు మనం ఎలా పుట్టాము, ఏం చెయ్యాలి, ఎలా పుట్టాము, ఏం చెయ్యాలి, ఈ భక్తి విధానాన్ని ఎలా కొనసాగించాలి, మనం ఈ లోకానికి ఎవరి ద్వారా వచ్చాము అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయించినప్పుడు మనము క్రైస్తవులమైన మనము ఎంతవరకు చదువుకొని ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నామండి? ఒకసారి మీకా గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము. ఇంకా దేవుని గురించి, మన దేవుడి గురించి, అలాగే మనల గురించి, మనల్ని ఎలాగా దేవుడు ప్రణాళిక చేశాడో చూద్దాం. మీకా గ్రంథం నేను చదువుతాను. 4వ అధ్యాయము 12వ వచనం. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలిసి కొనకున్నారు, ఆయన ఆలోచన గ్రహింపకున్నారు. ఏం చేస్తున్నాడంట? మనుషులందరినీ ఏం చేస్తున్నారంట? కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చారంట. ఇక్కడ వ్యవసాయం గురించి చెప్తున్నాడండి. అంటే కళ్ళములో ఏంటంటే పనలు సమకూర్చిన, అంటే రైతు ఏం చేస్తాడండి? పంట పండాక ఏం చేస్తాడు? ఆ పనలన్నీ సమకూర్చుతాడనమాట. దాని వెనక రైతు పడిన కష్టం ఎంత ఉంటుందండి? మనకి పనలు కూర్చటం వరకు తెలుస్తూ ఉంది కదా, మాట చెప్పారు కదా. ఒక రైతు పనలు కూర్చేదాకా, కళ్ళములో పనలు కూర్చేదాకా వచ్చాడు అంటే ఎన్ని రాత్రుళ్ళు నిద్ర లేకుండా ఆ కళ్ళన్నీ ఆ పంట వైపు చూసి కష్టపడి వాటిని ఎంత కాపాడుకుంటే ఆ కళ్ళములో పనలన్నీ కూడా సమకూర్చడానికి కుదురుతుందండి. అసలు ఎంత బాగా వర్ణించారో
ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు ఏమైనా అర్థమవుతున్నాయండి? ఎలా చేశాడంట, రైతు గనక ఎంత కష్టపడి ఆ పనులను సమకూర్చుకున్నాడో అలా మనల్నంట ఏం చేశాడంట, సమకూర్చాడంట. అయితే వారు ఆయన తలంపులను తెలుసుకొనకున్నారంట. ఆయన ఆలోచనను కూడా గ్రహింపు. దేవుడు మనల్ని ఎలా సమకూర్చాడో తెలుసండి? ఆయన స్వహస్తాలతో మనల్ని నిర్మాణం చేశాడండి. ఆయన స్వహస్తాలతో, అలాగే ఆయన ఊపిరితో మనల్ని ఏం చేశాడు, ఆయన ఊపిరి మనలో పెట్టి మనల్ని జీవించే ప్రాణిలాగా చేశాడనమాట. ఆయన స్వహస్తాల్లో ఎక్కడంటండి, లోపల ఎక్కడో ఉన్న ఒక మన్నుతో తీసుకొచ్చాడంటండి. ఆ చేతులతో తన స్వహస్తాలతో మనల్ని నిర్మాణం చేసి మనల్ని భూలోకానికి పంపించినప్పుడు ఆయన ఆలోచనలంట మనము కష్టపడి మన బిడ్డలకి ఎన్నో ఇవ్వాలని, వాళ్ళు మంచిగా ఉండాలని ఎంత ఆలోచన చేస్తూ వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకి అన్నీ మనం సమకూర్చినప్పుడు వాళ్ళు మన మాట వింటలేదు అనుకోండి, మనం ఏమంటాము, నీ గురించి నేను ఎంత ప్రణాళిక వేసుకున్నాను, నీ గురించి నా బిడ్డవైన నువ్వు ఎంత బాగుండాలనుకున్నానో, నీ మీద నా కళ్ళు పెట్టుకొని నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనుకొని నీకు ఎన్ని సమకూర్చానో తెలుసా, కానీ ఇంత నమ్మక ద్రోహం చేస్తున్నావా, నన్నే ఇబ్బంది పెడుతున్నావా, తల్లిదండ్రులమైన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అని మనకి మన బిడ్డల పట్ల ఎంత బాధ కలిగిద్దండి. అదే బాధని వ్యక్తం చేస్తున్నాడు అనమాట దేవుడు. మీరు నా ఆలోచనల్ని ఎరగకున్నారు, నా తలంపుల్ని ఏది కూడా గ్రహించకుండా, నా ఆలోచనల్ని గ్రహించకుండా ఉన్నారు, నా తలంపుల గురించి అసలు ఆలోచించటం లేదు అని దేవుడు కూడా అంటున్నాడు అనమాట. అలా అని మనకు కూడా ఏమర్థమైందండి, క్రైస్తవులమైన మనకు కూడా దేవుని సన్నిధికి వెళితే దేవుని యొక్క మనసు తెలుసుకోవాల్సిన పని లేదు. మనకు ఆశీర్వాదం వస్తే చాలు, మనకి కుటుంబాల్లో సమస్యలు తీరిపోతే చాలు. అది ఒక్కటి తప్ప అసలు దేవుడు మనల్ని ఏం చేస్తే ఏమి ఇస్తానన్నాడు. మనము దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాము చెప్పండి? ఎందుకు నమ్ముకున్నాం? ఒకప్పుడు ఏదో ఒక అవసరత కొరకు ఇక్కడికి వచ్చాం, ఎవరో చెప్తే. తర్వాత దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అని ఎరిగామా? ఎరగలేదా? ఎరిగారా? ఏం చేశారంట, ఏం చేస్తే మనం నమ్ముకున్నాము? ఏదో చేస్తేనేనా నమ్ముకుంది? ఏదో చేయకపోతే నమ్ముకున్నామా? ఏదో చేస్తేనే కదా ఆయన నమ్ముకు. ఎంత చేశాడు? ఏదో కూడా ఎంత ప్రాణం పెట్టాడంట. ఆ ప్రాణం గురించి ఒక వర్ణించుతాడండి ఆ పరమగీతంలో. ప్రేమంట మరణమంత బలమైనదంట. అంత ప్రేమ ఉంది కాబట్టే మన కోసము ఆయన ప్రాణం పెట్టాడంట. మరి మనం ఏం పెడుతున్నాము? మనం ఏదో చేస్తే మనం ఆయన నమ్ముకున్నాం, అయిపోయింది, మన కోసం చేశాడు, మనకు ఒక చక్కని మార్గాన్ని, ఒక బాటను వేసి మీరు ఈ భూలోకంలో క్రమశిక్షణగా జీవించడానికి, మీరు సమాజంలో నా బిడ్డలుగా గొప్పగా నాకు ఏ తలంపులైతే ఉన్నాయో ఆ తలంపులతోనూ ఏ మార్గాన్ని అయితే నేను వెళ్ళానో, ఎలా నడిచానో మీరు కూడా అలా నడవాలి, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తానని ఆయన ఆలోచనలు, ఆయన మనసు అన్నమాట. మరి అలా అన్నప్పుడు మనం ఎంతవరకు చేస్తున్నాము? మనకు చేసిన ఆయన ఉన్నాడు కదా, ఆయన చేశాడు అంతా, ఆయన చేయవలసిందంతా మనకు చేశాడు. మరి మనం ఎంతవరకు చేస్తున్నాం? చేయకుండానే కుదిరిద్దా? చేయకుండానే కుదిరిద్దండి. అందుకనే ఆయన మనసులో మాట ఒకటి చెప్తున్నానమాట. ఆయన పరిశుద్ధ గ్రంథం అంతా ఆయన మనసు. పరిశుద్ధ గ్రంథంలోని మాటలన్నీ ఆయన ఆలోచనలు మన పట్ల, ఆయన బిడ్డల పట్ల ఒక ప్రణాళికను, ఒక సంకల్పాన్ని రాసుకున్నాడు అనమాట. అది ఎలా ఇచ్చాడంటే ఈ పరిశుద్ధ గ్రంథము, నేను మరలా చెప్తున్నాను, భూలోకంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. భూలోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏంటంటే అచ్చు యంత్రాన్ని కనుగొనగానే మొట్టమొదట అచ్చు ఎత్తించిన గ్రంథముగా పరిశుద్ధ గ్రంథము. తరువాత ఎక్కువగా కొనుక్కునే గ్రంథాల్లో కూడా పరిశుద్ధ గ్రంథం. ఎక్కువగా చదువుతున్నారు అని సర్వే చేసినప్పుడు ఎక్కువగా చదివే గ్రంథం కూడా
పరిశుద్ధ గ్రంథం. అలాగే ఎక్కువ భాషల్లో ముద్రించబడిన గ్రంథంగా కూడా పరిశుద్ధ గ్రంథం. ఇవన్నీ సత్యాలండి. మీరు ఏ గూగుల్లో చూసుకున్నా కూడా మీకు తెలుస్తుంది అనమాట. అలాగే ఇది అనగనగనగా ఒక రాజు, అనగనగనగా ఒక దేవుడు అలా కాదండి. ఊజు దేశములో యోబు అనే భక్తుడున్నాడు. ఊజు దేశము అని దేశాన్ని, ఆ యొక్క దేశంలో ఉన్న ఊరిని, అలాగే సంవత్సరాల్ని అన్నిటిని కూడా చరిత్రలో ఉంచాడనమాట. ఇది అనగనగా కథ కాదు. ఫలానా దేశములో ఫలానా రాజు, ఫలానా ఆయన అని చరిత్రలో ఉన్న విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో తీసుకొచ్చారనమాట. అందరికీ అందుబాటులో, మన చేతుల్లో. ఇంట్లో 4 పిల్లలు ఉంటారనుకోండి, 4 వ్యక్తులు ఉన్నారు, నలుగురికి ఒకే బైబిల్ ఉంటుందా? 4 బైబిళ్ళు ఉంటాయా కదా? 4 పరిశుద్ధ గ్రంథాలు కొనుక్కుంటారు కదా. అలా ఇంత గొప్ప గ్రంథం మరి నలుగురు చదువుతున్నారా? అనగనగా కథలు ఉంటాయండి. ఆ కథలు వేరు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కథలకు అలవాటు పడ్డాం. కథలకేనా? ఒక రాజుకు 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళారు. రాజుగారి కొడుకులేంటి, వేటకెళ్ళటం ఏంటి, చేపలు తేవటం ఏంటి, ఎండబెడటం ఏంటి ఎప్పుడన్నా ఆలోచించారా? అనగనగా ఒక రాజుగారు ఎక్కడుంటారు? దేనికి అలవాటు పడ్డాం మనం? కథకి. అది కూడా ఏంటి, మనకి సినిమాలు, డ్రామా, సీరియల్స్ వచ్చినప్పుడు ఈ కథలోని పాత్రలు కల్పితాలు, ఎవరిని ఉద్దేశించి రాసినవి కాదు. అంటే ఆ కల్పితానికి ఎంత అలవాటు పడ్డామో తెలుసా అండి? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానం అండి ఇది. జ్ఞానం కలిగిన వారికి మాత్రమే తెలిసిద్ది అనమాట. రాజుగారి కొడుకులు ఎందుకు వేటకి వెళ్ళారు, 7 చేపలు ఎందుకు తెచ్చారు, ఎండబెట్టారు ఎందుకు, అసలు అదేం పని, చిచి ఈ కథ వద్దు అంటే, నువ్వు వింటే ఇను లేతే లేదు, నేను కల్పించుకొని మీకు చెప్పాను కదా అంటాడు కథ చెప్పినోడు, కథ రాసినవాడు. మనకేం కలిగిద్ది? పెట్టేసుకున్నాం. సరే, సినిమాలు వస్తున్నాయిగా, బాగా మంచి మంచి సినిమాలు. ఎన్ని కోట్లు పెట్టి తీస్తున్నారండి. ఒక మంచి డైరెక్టర్ ఉంటాడు, అందరికి కాదు, అందరికి మంచి, మనకు కాదు. రాజమౌళి ఏం తీశాడండి సినిమాలు? మగధీర, ఏగ ఏం సృష్టించాడో తెలుసండి? తీసి చెప్పే కదా, మనకి ఎప్పుడు కథలకు అలవాటు పడ్డాం. మందిరాలకు వచ్చినా కూడా మనకేం కావాలి? కథలే కావాలి. ఆయన మనసును గ్రహించే వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఏంటి, ఈ జన్మలో రాజుల్లాగా ఉండి ప్రేమించుకొని విడిపోతే వచ్చే జన్మలో కలుసుకోవటమా? ఏమిటండి తెచ్చిపెట్టాడు రాజమౌళి? మళ్ళీ వచ్చే జన్మలో పుడతారు. ఇంకొక ఆయన ఉండేవాడు ఇదివరకు, విఠలాచార్య. ఆయనేం ఆయనేం కథని మన మధ్యలో, మన మనసులో నిలిపేటట్టుగా చేశాడు. జగన్మోహిని. ఇంకొకటి దెయ్యాల కథలు అన్నమాట. దెయ్యాల్లో కూడా ఆ మగ దెయ్యాలు ఉంటాయా, ఆడదెయ్యాలు ఉంటాయా? ఏంటో అసలు ఆ విఠలాచార్య ఉంటే కొట్టాలనిపిస్తుంది. ఆడదెయ్యాలనే పెట్టేవాడు. ఆడదెయ్యాలు ఎలా? తెల్ల చీర కట్టుకొని, జుట్టు పెట్టుకొని, జుట్టు విరబోసుకొని శ్మశానం దగ్గరికి రాత్రిపూట వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అంటే దెయ్యాలు అవుతాయి. మీకు ఒక అవగాహన కొరకు నేను చెప్తున్నాను. అత్తగారు కోడల్ని చంపింది అనుకోండి, వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. ఆ దెయ్యానికి ఎవరి మీద కోపం రావాలి? అత్త మీద కదా. ఏమంటున్నారు? అత్త మీద. ఏం చేయాలి? ఆ కోడలు దెయ్యం అయ్యి పట్టుకోవాలి. ఏది రాదే, పగ తీర్చుకోదే. చాలా మంది చంపేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ దెయ్యాలై రావాలి కదా. ఈ డైరెక్టర్లండి వాళ్ళ భుక్తి కోసము సరే ఏదో సినిమాలు తీశారు, మీరు చూస్తే చూడండి, చూడకపోతే పోండి అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఒక దానిలో బ్రతికేస్తున్నాం. ఆ ఊహల్లోని వాళ్ళు కల్పించిన కథల్లోనే మనం బ్రతికేస్తున్నాం. బయట ప్రపంచం బ్రతికేస్తుంది, మరి మనము
రేపు సోమవారం సాయంత్రం ఈ మహాదేవుని గొప్పతనాన్ని అలా గృహాల్లో మనం విందామన్నమాట. ఈ మహాదేవుని గొప్పతనాన్ని ఎప్పుడు మనకేం తెలియాలి? క్రైస్తవులమైన మనకి కూడా దెయ్యాలు పడుతున్నాయా? బాగా చనిపోయిన వారు భూలోకంలో రావటానికి కుదిరిద్దని పరిశుద్ధ గ్రంథం రాసిందండి. అది ఆ మాట ఎప్పుడు తెలుస్తుంది? 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చేయించుచున్నాడు. ఎవరు ఇష్టపడుతుంది? దేవుడు. దేని గురించి అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోమంటున్నాడు? చక్కగా వంటల్లోనా, చక్కగా మాటల్లోనా, లేదు ఇంకొక పని పాటల్లోనా అనుభవాన్ని సంపాదించుకోండమ్మా అంది. దేన్ని సంపాదించుకోమంటున్నాడు? మనం కూడా ఊహల్లో బ్రతికితే మన దగ్గర ఏమి లేదు? సత్యము గూర్చిన అనుభవ జ్ఞానము. రక్షణ పొందాక ఏం చెయ్యాలని దేవుడు చెప్తున్నాడండి? మనందరికీ ఏమి తెలుసుకున్నాము? దేవుడు అర్థమయ్యాడా? బాప్తీసం తీసుకోగానే దేవుడు అర్థమైపోతాడా? పరలోకానికి వెళ్ళిపోతామా? నిత్యరాజ్యానికి వెళ్ళిపోతామా? స్వర్గానికి వెళతామా? ఊరికి వెళ్ళిపోతామండి. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతున్నాం మనం అనుకోగానే. ఈ దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళటానికి ఎంత ప్రాసెస్, అధికారులు అవకాశం ఇవ్వాలి, మన దగ్గర డబ్బులు కలిగి ఉండాలి. అది కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళలేరు, అక్కడ రిజెక్ట్ చేస్తారనమాట. మరి ఈ లోకం నుంచి ఆ మహాలోకానికి వెళ్ళాలంటే ఏం పొందుకొని ఉండాలండి? మనము ఊరికే బాప్తీసం తీసుకుంటే వెళ్ళిపోతామా? మీరు రక్షణ పొంది ఆయన మనుషులందరూ ఏం చేయాలన్నారు? రక్షణ పొందిన తరువాత ఏం పనిలో ఉండమంటున్నాడు? సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఆయన ఇష్టపడుతున్నాడంట. మనస్సు. ఎవరి మనస్సు? దేవుని మనస్సు. దేవుని మనస్సులో ఏముంది? మనందరము సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొందితే అప్పుడు ఎవరైనా కల్పిత కథలు చెప్పారనుకోండి, ఇది కల్పితం, మమ్మల్ని ఏమి మోసం చేయలేరు, మీరు మమ్మల్ని ఏమి మోసం చేయలేరు, మేము ఆ మోసంలోకి వెళ్ళాం. ఎందుకు? ఎలా వచ్చింది? సత్యమును గుర్చిన అనుభవం. సత్యం అంటే 2 సమూయేలు 7వ అధ్యాయం 28వ వచనంలో, యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదనని నీవు నీ దాసుడు అయిన నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడువ కనుక నీ మాట సత్యము. ఏమని? యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడువు గనక, నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వెవరివి? నీవు దేవుడువు గనక నీ మాట సత్యము. నీవు మనిషివి గనక నీ మాట, మన మనుషులమైన మన మాట ఎలా ఉంటుందండి? సత్యములాగా ఉంటుందా? మళ్ళీ ఇంకొక క్రొత్త నిబంధనలో యోహాను సువార్తలో ఏమంటున్నాడు? నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేని యందు ప్రతిష్ఠ చేయించమంటున్నాడు? మనం దేని దగ్గర ప్రతిష్ఠించుకుంటున్నాము? ఎక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాము? దేనిలో ప్రతిష్ఠించమంటున్నాడు? సాక్షాత్ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట అండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అనుభవంతో ఉన్న వాళ్ళు దేవుని యొక్క మనము వంటల్లో అనుభవం కలిగి ఉంటాం కదా. ఎవరన్నా వంకాయ కూర బాగా వండుతారనుకోండి, బాగా వండగా వాళ్ళు బాగా వండుతారు. ఎలా వచ్చింది వాళ్ళకి బాగా ఉండే విధానము? ప్రాక్టీస్ కదా. అనుభవంతో ఏమవుతుంది? బాగా వండగలుగుతారు. సాధిక చేయటం అనమాట. ఆ సాధిక ద్వారా ఏమవుతుంది? అనుభవం వచ్చేస్తుంది. అనుభవం వచ్చినప్పుడు ఏదైనా వంకాయ కూరని కళ్ళు మూసుకోవడగా ఎలా వండుతారు?
పర్ఫెక్ట్గా మాకు అసలు కొట్టిన పిండండి అది ఆ విషయంలో అంటాము కదా. మరి వాక్యములో సత్యమందు కొట్టిన పిండేనా? ఎక్కడ ఏ వాక్యం ఉందో తీయగలుగుతామా? సందర్భానుసారంగా ఆ వాక్యాన్ని మననం చేసుకుంటామా? దేవుని మనసేంటి, ఏమి నేర్చుకోమన్నాడు, ఏం తెలుసుకోమన్నాడు, దేని గురించి అనుభవం పొందమన్నాడు? ఇతరుల గురించి తెలుసుకోవటంలో అనుభవం పొందమన్నాడా? అక్కడ మాటలు ఇక్కడ చెప్పటంలో అనుభవం పొందమన్నాడా? బాగా తిట్టే విషయంలో అనుభవం పొందమన్నాడా? అసూయ మత్సరంతో అనుభవం పొందమన్నాడా? లేదు. సత్యమందు సత్యం విషయమై అనుభవ జ్ఞానము గలవారే ఉండవలెనని దేవుని యొక్క కోరిక, అభిష్టం, ఇష్టం, దేవుని యొక్క మనసులోని మాట అన్నమాట. అలా అలా చెప్తూ అందుకని ఒక మాట అంటున్నారనమాట యోహాను సువార్తలో. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చానంటే ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానో అని చెప్తూ 8వ అధ్యాయము 14వ వచనంలో యేసు నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుంచి వచ్చానో మరలా ఎక్కడికి వెళ్ళాలో నేను తెలుసుకొని ఉన్నాను. నేను మీకు చెప్తున్నాను చూడండి, నా సాక్ష్యము సత్యమే. మరి ఈయన మనల్ని ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తండ్రి వద్దకు పరలోకానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి అన్నారు. మరి మనము తెలుసుకొని ఉన్నామా? ఈ భూలోకంలో ఉండగా మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకొని ఉన్నామా? యేసుక్రీస్తు వారికి తెలుసుకోవాల్సిన పనే ఉంది. నేను తెలుసుకుంటున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను. ఇంకొక మాట కూడా మాట్లాడతారు యోహాను సువార్త 16:28 కూడా. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళాలి అని చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? నేను తండ్రి యొద్ద నుండి లోకముకు వచ్చాను, తండ్రి యొద్ద నుండి లోకమునికి వచ్చాను, మరియు లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళాలంట. యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళేనా? మనము కూడానా? అందుకనే కొంతమంది భక్తులు ఏం అడుగుతున్నారు చూద్దాం, ఏం చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-15 నుంచి చూద్దాం. వీళ్ళు మన పూర్వీకులైన భక్తులు అన్నమాట. మన పూర్వీకులు ఏం మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మనం యేసుక్రీస్తు వారి మాట విన్నాం. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, మరలా లోకంలోకి వచ్చాను, లోకము నుండి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు కదా. ఆయన అన్నారు. మరి మన పూర్వీకులు కూడా ఏం చెప్పారో చూద్దాం. మనం ఇక్కడే ఉండి ఉట్టుకట్టుకుంటామంటే ఎంత తేడాలు వస్తాయో తెలుసా అండి? అసలు ఇప్పుడు 60-70 సంవత్సరాలకే ఇక్కడ ఉండమని తెలుసు. మళ్ళా రేపు ఏమైద్దో, క్షణములో ఏమైద్దో తెలుసు. అసలు టోటల్గా మనం అసలు ఇక్కడ రేపు కాదు నిన్నటి వారమే అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాంటప్పుడు మనం అసలు క్షణంలో ఏం జరిగేదో తెలియని మన జీవితాలకి ఇది తెలిసి కూడా ఎన్ని రకాల ప్లాన్లో, ఎన్ని రకాల అబద్ధాలో, ఎన్ని రకాల కోపాలో, ఎంతమందిని దూషించుతూ ఉంటామో, ఎంతమంది మీద కోపంతో ఉంటామో, ఎంత మూట కట్టుకుంటూ ఉంటామో. ఇలాంటివన్నీ అర్థమవుతుందా? కాసేపు జీవితానికి. అదే ఇక్కడే ఉట్టి కట్టుకొని ఎలాడే విధానం ఉంటే గనక ఇంకెంత చేస్తామండి? ఇంకెంత చేస్తాం? 1000 సంవత్సరాలు మీకు జీవించే అవకాశం ఉంది అన్నారనుకోండి, బాబో ఒకళ్ళకొకళ్ళు మామూలుగా ఉంటుందా? తన్నుకోవటం, పొడుచుకోవడం, చంపుకోవడం. ఈ చిన్న జీవితమే నాది, చిన్న జీవితం కదా. ఈ చిన్న జీవితానికి నేను మరలా వెళ్ళిపోవాలి కదా, ఎక్కడి నుంచి వచ్చానో. మరి ఈ జీవితానికి నేను ఈ లోపు ఇతరుల మీద కోపం తెచ్చుకోవాలా? ఇతరుల గురించి ఇబ్బంది పడాలా? లేదు నాకు నేను బాధపడాలా? నేను దిగులు పడాలా? లేదు అందరిని తిట్టాలా? ఇవన్నీ అవసరమా నాకు? ఉన్న జీవితాన్ని చక్కగా జీవించాలని. అందుకని సొలొమోను గారు ఏమంటున్నారు? గొప్ప ఐశ్వర్యము కన్నా మంచి పేరు మేలు.
సుగంధ తైలము కన్నా మంచి పేరు మేలు. మరి ఈ చిన్న జీవితంలో ఏమి సంపాదించుకోమంటున్నాడు సొలొమోను గారు? ఏంటి, విజయలక్ష్మి అనే పేరు, మంచి పేరు పెట్టుకున్నానా? అదా మంచి పేరు అంటే? అందమైన పేరు అది. ఆ పేరుని బట్టి మేలు అంటున్నారా? మనం పెట్టుకున్న పేర్లు కాదు మేలు, మనం నడిచే జీవితం మంచిగా జీవిస్తే, ఇదిగో మీకున్న గొప్ప ఐశ్వర్యం కన్నా మీ మీ పేరుందే, మీరు చనిపోయాక కూడా మీ పేరే చెప్పుకుంటారు, ఫలానా వాళ్ళు అని అని ఆ పేరుని భూలోకంలో సంపాదించుకోండి అని సొలొమోను గారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను తండ్రి దగ్గర నుంచి లోకములోకి వచ్చాను, లోకములో నుండి మరలా ఏం చేయాలంట? తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని మనకు ఒక మార్గంగా, ఒక మార్గాన్ని వేశారనమాట, ఒక బాటను వేశారు. గుర్తుంటదేమో మనకి భూలోకంలో ఉండగా. కొంతమంది, నేను బయట వాళ్ళ గురించి చెప్పటం లేదండి, క్రైస్తవులమైన వారు దేవుడి గురించి తెలుసుకున్న కొలది దేవుడికి దూరం అవుతూ నేను చూస్తున్నానండి. దేవుడిని తెలుసుకున్న కొలది, ఇప్పుడు మన బిడ్డ, ఇప్పుడు యష్నా ఉంది, ఇప్పుడు సంవత్సరం రాబోతుంది. ఆ పిల్ల సంవత్సరానికి తగ్గట్టు ఎదగపోతే, మళ్ళీ రెండో సంవత్సరం వచ్చింది, రెండో సంవత్సరానికి తగ్గట్టు శరీరంలో ఆ విధానాలు మనకి ఎదిగినట్టు కనపడపోతే బాధపడతామా? సంతోషపడిపోతామా? తృప్తి చెందుతామా? మరి మనం ఎన్ని సంవత్సరాలండి దేవుణ్ణి తెలుసుకొని దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామండి? ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? క్రైస్తవులమైన మనము పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయించాడో ఎప్పుడన్నా తెలుసుకోవాలని ప్రయత్నం చేశామా? లేదు. తెలుసుకున్న వారు చెప్తుంటే వినటానికి మన సమయాన్ని పెడుతున్నామా? నాకు కొన్ని మార్లు చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. బాధ వేస్తే నేనేం చేయలేను, నాకు బాధపడితే నేనే బాధపడాలనుకోండి, కానీ బాధ కాదు. ఏంటి వీళ్ళ భక్తి విధానం ఎలా ఉంది, రోజు రోజుకి పెరగాలి కదా, తరిగిపోతుంది ఏంటి? అమ్మో, దేవుడు రాకడకు వచ్చేసరికి ఏమైపోతాము మనందరం అని భయం, బాధ వేస్తుంది అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు వారు మనం ఎవరినైతే సేవించుతున్నామో, ఏ మార్గదర్శకుడినైతే మనకు ఒక మాదిరిగా పెట్టుకున్నామో, ఆ మాదిరికరమైన మార్గదర్శకుడు ఏమన్నా, నేను ఒకసారి తండ్రి దగ్గర నుంచి నేను లోకానికి వచ్చాను, లోకంలో నుంచి నేను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఒక మాట చెప్తుంటే, మన పూర్వీకులు ఏం చెప్తున్నారు ఇక్కడ చూద్దాం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నారు. ఎంత బాగుందో తెలుసండి ఈ మాట. ఇదండి ఆయన మనసు, ఇదండి ఆయన ఆలోచనలు, ఇదండి ఆయన ప్రణాళిక, ఇదండి ఆయన మన పట్ల ఆయనకి సంకల్పము. ఏంటంట, మన పూర్వీకులు ఏమంటున్నారు? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అంటే ఇక్కడ ఉండి, ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు, ఈరోజు ఇక్కడ ఉంటారు, ఇక్కడే ఉంటారా? మరలా వాళ్ళ ఊరు వెళ్ళిపోతారా? వాళ్ళ ఊరు వాళ్ళ సమయానికి వెళ్ళిపోవాలి కదా. ఇక్కడే ఉండటానికంటే కుదరదు కదా, వాళ్ళు ఉండరు, మనది ఇక్కడే కుదరదు. మరి అది గుర్తుంచుకొని వచ్చారా? కానీ దేవుడు దాన్ని ఈ లోక ప్రయాణంలో గుర్తుంచుకోమంటున్నాడండి. మనం ఎక్కడి నుంచి వచ్చామో అని అన్నప్పుడు రెడీ అవుతామా, సర్దుకుంటామా అక్కడికి వెళ్ళటానికి? మనం ఎక్కడి నుంచి వచ్చాము? తండ్రి దగ్గర నుంచి వచ్చాం. తరతరములు మాకు నీవే దేవుడువు ప్రభువా, తరతరాలు కూడా మీరు మాకు దేవుడివి. అంటే మనం ఇప్పుడు దేవుడా? మనకి ఇప్పుడు పుట్టిన వాళ్ళమా? కాదు, తరతరాలు ఎప్పుడో ఆయన ఆలోచనలో మనం ఉన్నాము. మన తరములో మనం వచ్చామన్నమాట. ఆలోచనలో, కణ రూపంలో ఎప్పుడున్నాము? సృష్టి ఆరంభంలోనే మనం ఉన్నాము. మన సమయంలో, మన తరములో
మనం వచ్చామన్నమాట. కానీ ఆయన ఆయన దేవుడి యొక్క ఆలోచనలు ఎప్పుడున్నామో సృష్టి ఆరంభంలోనే ఉన్నామన్నమాట. ఇప్పుడు మన సమయంలో మనం వచ్చాం. వచ్చినప్పుడు సృష్టి ఆరంభంలో ఎక్కడున్నాము? దేవుడి దగ్గర ఉన్నాం. దేవుడి దగ్గరికి వెళ్ళటానికి మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి? ఇక్కడ గుర్తు పెట్టుకొని ఉండాలా, మర్చిపోవాలా? సరే, ఒక గుంటూరు వెళ్ళాలి, ఒక వ్యక్తి వచ్చాడు. గుంటూరు వెళ్ళాలని బందరు వెళ్తున్నాడు అనుకోండి, మీకేమనిపించింది? ఆ వ్యక్తిని ఏమనుకుంటారు? వీడికి మెంటల్ అయి ఉండాలి, పిచ్చోడు అయి ఉండాలి అనుకుంటామా? పిచ్చోడు కాదనుకోండి, కరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడు? గుంటూరు వెళ్తాడు. బందరికి గుంటూరుకి సంబంధం ఉందా? ఉండదు కదా. మరి వాడిని ఏమంటున్నాం? మనం ఇక్కడ భూలోకంలో ఉన్న మన కళ్ళారు చూసినప్పుడు ఓరి పిచ్చోడో, పిచ్చాడా అంటాం. మనల్ని చూసి దేవుడు ఏమంటున్నాడండి? పిచ్చాడా. ఈ లోకంలో ఎంతోసేపు ఉండరా, బాగా ఉంటున్నావు అనుకొని బాగా లోకం వైపే పెట్టేసుకున్నాం మనసంతా. డబ్బుల మీద, ఆస్తుల మీద, బంధాలను పక్కన పెట్టేసి తగువుల మీద ఇలా పెట్టుకుంటున్నాం. మిమ్మల్ని చూస్తే నాకు భలే నవ్వు వస్తుందని ఎవరు అనుకుంటారండి? దేవుడు అనుకుంటాడు. ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ ఉండి భూలోకంలో ఉండి వారు ఏమనుకుంటున్నారంట అంటే, ఇది నేను ముందే చెప్తున్నా, సత్యము గురించిన అనుభవ జ్ఞానము గనక పొందుకుంటే, అక్కడ స్టార్టింగ్ అనమాట. దాని గురించి గనక మనం పొందుకుంటే, అనుభవం మనకు వచ్చేస్తే మనం ఏం చేస్తామంట? అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఇక్కడ ఉంటూ, ఇది కదా మనకి శ్రేష్టమైన దేశం, డబ్బులుంటే కదా మన ఆలోచన అది. మనకేంటి? మనకు డబ్బులుంటే ఇదే మనకి పరలోకం అని అనుకుంటాం కదా. కానీ వాళ్ళు ఈ లోకంలో ఉండి మరి శ్రేష్టమైన దేశం కొరకంట కోరుకుంటున్నారంట. అందుచేత అలాంటి వారిని చూసంట దేవుడు, అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని చూసి వారిని గూర్చి సిగ్గుపడడంటండి. ఈ మాట రాశాడంటే మనల గురించి ఏమనుకుంటున్నాడు దేవుడు? నాకు ఇదండి భయం వేసింది. మన బిడ్డలు మంచి ప్రవర్తనలో లేరనుకోండి, మనకి ఎంత బాధ, ఎంత నామోషిగా ఉంటుందో తెలుసండి, ఎంత సిగ్గుగా ఉంటుందో తెలుసండి. పడతామా? లోపల బాధపడతామా? పడతామా? నాకు ఈ మాట నచ్చిందండి. ఈ మాట నన్ను పట్టుకుంది. నన్ను చూసి దేవుడు ఎన్ని మార్లు సిగ్గుపడ్డాడు. నేను చేసే ప్రవర్తన బట్టి, నేను మాట్లాడే మాటల బట్టి, నేను దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత లేకపోబట్టి ఎన్ని మార్లు సిగ్గుపడి ఉంటాడంటారు నన్ను చూసి కదా. కానీ మనం గనక ఈ దేశం కాకుండా నేను వచ్చిన దేశాన్ని గుర్తుంచుకొని, మరి ఆ శ్రేష్టమైన దేశం నాకు అది కావాలి, ఇదేంటి, నేను ఇది తాత్కాలికమైన నా జీవితం, శాశ్వతంగా నేను నా తండ్రి సన్నిధానంలో నా తండ్రితో పాటు కూర్చొని ఆయన మొకార విందాన్ని నేను చూస్తూ గడిపేయాలి అనే గొప్ప ఆశతోను ఆలోచనతో భూలోకంలో గనక ఉంటే నన్ను చూసి ఏమనుకుంటాడు దేవుడు? అస్సలు సిగ్గుపడడు. నా బిడ్డ నా బిడ్డ అండి. మనం ఎక్కడో బాగా పైన వచ్చిన వాళ్ళు మన దూరపు చుట్టాలు ఉంటారండి. వాళ్ళు బాగా గొప్ప స్థానంలో ఉంటారు. ఏం చెప్తాం తెలుసండి? వాళ్ళు ఎవరో తెలుసా? మా చుట్టాలు ఎక్కడో ఉంటారు, ఏళ్ళు విడిచిన వాళ్ళు. వాళ్ళ గురించి ఎంత బాగా చెప్పుకుంటామండి. ఎందుకు? ప్రధానమంత్రి గారు మన బాబాయ్ ఎక్కడో దూరపు చుట్టం అయ్యాడు అనుకోండి, ఎంతమందికి చాటింపేస్తాం బోర పట్టుకొని. ప్రధానమంత్రి ఎవరో తెలుసండి? మా తాత అక్కడి నుంచి మాకు చుట్టమంట అని చెప్తాం. మరి మనము మన గురించి, మనం దేవుడి గురించి చెప్పుకుంటున్నామా? మా తండ్రి, మా దేవుడండి, మా దేవుడేనండి, ఎంతమంది చెప్పుకుంటున్నాం అని. వారు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధం చేస్తున్నారంట. ఇంక లాస్ట్లో దినవృత్తాంతములు తీసుకొని ఉంచండి. మొదటి దినవృత్తాంతములు మనం చదివి ముగించుకుందాము. మొదటి దినవృత్తాంతములు ఇక్కడ మన పూర్వీకులైన భక్తులు దావీదు గారు, అలాగే కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారో చూద్దాం.
ఎందుకంటే మనకి వాళ్ళు మాదిరిగా ఉంటేనే కదా, కొంతమంది జీవించి వెళ్ళి మనకు ఒక బాట వేస్తే వాళ్ళ మాటలో వెళ్తాం. ఇప్పుడు మా అమ్మమ్మ ఇలా నడిచేదండి ఇంత గొప్పగా, మా నాయనమ్మ ఇంత గొప్పగా నడిచేదండి, ఆ బాటను మాత్రం నేను వదలనండి అని మనవరాళ్ళు అంటారా? కూతుళ్ళు, కొడుకులు. మా అమ్మ మా నాన్న ఎంత బాగా జీవించేవారండి. వాళ్ళు అవునంటే అవును, కాదంటే కాదు. ఒక అబద్ధం కూడా చెప్పేవాళ్ళు కాదండి. ఎంత గొప్పగా జీవించేవారనండి. మనం ఏం కొట్టక్కర్లా, ఏం తిట్టక్కర్లా. వాళ్ళకి పాఠం ఎలా నేర్పచ్చండి? మన క్యారెక్టర్, మనం జీవించే విధానం, మన మాట తీరు, ఇవన్నీ కూడా మన బిడ్డల్ని క్రమశిక్షణగా తీసుకెళ్ళటానికి గొప్ప అవకాశం అవుతుందండి. మన బిడ్డలకి మనం కూడా మాదిరేనండి. ఇక్కడ ఏమంటున్నారు మన పూర్వీకులు, అందుకే మనకు నేర్పిస్తున్నారు. 29వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములై ఉన్నాము. మా భూ నివాస కాలము నేడ అంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకే మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే కదా, అంతయు నీదే కదా. మనం ఏమనుకుంటామంటే మనం సంపాదించిన అవి కొన్ని ఇస్తే ఇక చాలు, ఆ దేవుడికి నాకు సెట్ అయిపోద్ది, ఇక ఇబ్బంది లేదు. అది కదా మన ఆలోచన. ఇంత కానుక ఇచ్చేసి లేకపోతే ఇంత ఇచ్చేసేసి అవన్నీ చేసేసామనుకో ఇక సెట్ అయిపోయిందండి, నన్ను గురించి ఏమండవు దేవుడు, నేను ఎందుకంటే బాగా ఇచ్చేసా అనుకుంటాం. కానీ ఇదంతా ఎవరంట? భూమియు దాని సంపూర్ణత అంతయు ఎవరిది? యెహోవాయే. ఇది నువ్విచ్చేదేంటి? నువ్వేమి ఇవ్వక్కర్లా, అవి మన కోసం ఇచ్చాడు ఆయన. మనమేమనుకుంటాము, ఒక చెట్టు కాసింది అనుకోండి, ఒక గెల అరటికాయ మనకు భక్తులకి ఇచ్చేద్దాం అనుకుంటాం, దేవుడికి ఇచ్చామనుకుంటాం. దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనల్ని తినమని ఇచ్చాడు. నువ్వు అవి తినేసి నీ లోపల నీ హృదయాన్ని నాకివ్వు. ఎందుకంటే హృదయము అన్నిటికన్నా మోసకరమైన ఘోరమైన వ్యాధి, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు లేడు. దానికి మెడిసిన్ కనిపెట్టలేదు, దానికి డాక్టర్ చదువు లేదనమాట. ఏ మెడికల్ షాప్లో మందు దొరకదు, కేవలము దేవుని సన్నిధానంలోనే దేవుడు చెప్పినప్పుడు. అందుకే కదా ఆర్ఆర్కే మూర్తి గారని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన అంట. ఆయన బైబిల్ గ్రంథంలో తప్పిదాలు వెతకాలని బైబిల్ పట్టుకొని కూర్చున్నారంటండి. దీనిలో తప్పులు వెతకాలి, ఈ క్రైస్తవ్యం మీద బురద చల్లాలి అని బైబిల్ పట్టుకొని కూర్చున్నాడంట. కూర్చుంటేనంట చదవంగా దీనిలో నేను తప్పులు కనిపెట్టలేదు, కానీ నాలో తప్పులు నాకు కనపడ్డాయి. దీనిలో నేను తప్పులు కనిపెట్టలేదు, కానీ నాలో తప్పులు ఇన్ని ఉన్నాయి. బాబో, గొప్ప దేవుడని బ్రాహ్మణ కుటుంబంలో నుంచి దేవుడు సన్నిధికి వచ్చేసి దేవుని సేవ చేస్తూ కుటుంబం అంతా బహిష్కరించినప్పటికీ కూడా వెలివేశారంట కుటుంబస్తులు. అయినప్పటికీ కూడా బాబో, ఈ గ్రంథాన్ని చదివాక నా మనసు మారిపోయింది. ఈ దేవుణ్ణి తెలుసుకోగలగా నేను గనక మా యొక్క ఆ కుటుంబీకులతో ఉంటే నాకేమీ ప్రయోజనం ఉండదు. నన్ను వెలివేసిన, నన్ను కొట్టిన, నన్ను హింసించిన నేను ఈ దేవుణ్ణే సేవించుతానని ఒక బ్రాహ్మణ కుటుంబంలో వేదాలు తెలిసిన ఆయన చెప్పిన మాట అన్నమాట. అందుకనే హృదయము అన్నిటికన్నా మోసం. హృదయంలో నుంచి ఏమొస్తాయండి? చాలా విషయాలు వస్తాయి. కోపం ఎక్కడి నుంచి వచ్చిందండి? అసూయ ఎక్కడి నుంచి వచ్చిందండి? మత్సరం ఎక్కడి నుంచి వస్తుందండి? దోషణ ఎక్కడి నుంచి వచ్చిందండి? దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తాయండి? మరి వాటికన్నిటికి మందు ఎక్కడండి? ఆ వ్యాధి పోగొట్టుకోవాలి కదా, ముందెక్కడ? మీరు మారు మనస్సు పొందండి, అవన్నిటినీ వదిలేసేసుకోండి. వీటిని ఏమంటున్నారు వీళ్ళు? మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము. అతిథులంటే ఉండిపోతారా ఈ భూలోకంలో? ఇంట్లో వెళ్ళిపోతారా? మనం భోజనాన్ని పిలుస్తాం, వాళ్ళు ఎంతసేపు ఉంటారు? అంతే కదా. ఈ జీవితాన్ని అలా పోల్చుకుంటున్నారు మన భక్తులు, మన పూర్వీకులు. ఈ జీవితాన్ని ఎంతమంది ఆ మాట చెప్పుకుంటున్నామండి?
లేదు మేము అతిథులం కాదు, సర్వకాలం ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటాం అని మన మైండ్ సెట్ ఉందన్నమాట. మన ఆలోచనలు అలా తయారైనవి అనమాట. ఎప్పుడైతే నేను అతిథులు అనగానే మన మనసంతా మారి ఎందుకు సర్దుకుపోదాం, ఏం పర్వాలా అన్నని వాళ్ళు, దేవుడే చూసుకుంటాడు, పోనీలే తిట్టిని, పోనీలే కొట్టని అనుకోని ఎంతకాలం అంటారు, ఎంతకాలం ఈ బాధలు వస్తాయి, నేను అతిథిని కదా, నేను ఎంతకాలం ఉంటాను ఇక్కడ, ఇవన్నీ వస్తాయంట అతిథులు అనుకుంటే. లేదు మేము ఇక్కడ సెలేసిపోతున్నామంటే ఇంత చోటు కూడా వదలమన్నమాట, అన్నీ తగులే. అట్లా అని పరదేశులు అంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళలాగా ఉన్నాం. మా భూ నివాస కాలము ఇక టోటల్గా చెప్పాడనమాట. మేము భూమి మీద నివాసం కాలం ఎంతో తెలుసా? నీడ వంటిదంట. నీడ ఎంతవరకు ఉంటుందండి? పొద్దున నీడ మనతో పాటు సాయంత్రం దాకా మనతోనే ఉంటుందా? మన పూర్వీకులు అలా ఆలోచించుకున్నారు కాబట్టే ఆయన దేవుని యొక్క మనసులో ఉన్న మాటలు చెప్పిన దాంట్లో ఆ మాటలు కూడా రాయించారండి. అని భూ నివాస కాలము నీడ అంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. ఇక్కడ స్థిరంగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడంట. అటువంటి నిత్య రాజ్యానికి ఇవ్వటానికి వచ్చాడండి. యోహాను సువార్తలో ఉంటుంది అనమాట. యోహాను సువార్త అసలు దేవుడు ఎందుకు వచ్చాడో చూసేసి మనం ముగించుకుందాం. 5వ అధ్యాయము 24. అసలు యేసుక్రీస్తు వచ్చింది క్రైస్తవులకే తెలియట్లేదండి. మనం ఈ మధ్యకాలంలో చాలా మాటలు మాట్లాడుకున్నాం. ఇక అవన్నీ మీరు విన్నారు కాబట్టి ఈ మాటను గుర్తు చేస్తున్నా. యేసుక్రీస్తు వారు వచ్చింది మన లోపల ఉన్న దుష్టత్వం తీయటానికని మనం లేఖనాలు చూసాం. తర్వాత తీసివేసి ఏమి ఇవ్వాలో చూద్దాం. 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మూడో అధ్యాయంలో కూడా 3వ అధ్యాయము 36 కూడా, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంది. కుమారునికి విధేయత కలగాలంట. కుమారునికి విధేయత కలగటం అంటే తల్లిదండ్రుల్ని సన్మానించుతూ ఉంటాం. ఏమని? ఏదో ఒక చీర కప్పో సాలువా కప్పో. కానీ ఏదైనా పని చెప్పి మాట ఏమంటే మేమేనోమ్మా మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి సన్మానం చేసాం. అదే విధేయత కాదు. వాళ్ళిద్దరిని ప్రేమించటము, మాట వినటం అనమాట. మరి యేసుక్రీస్తు వారు మనకు నిత్య జీవం ఇస్తున్నాడంటే మనం రక్షణ పొందుకోగానే ఇచ్చేస్తాడా? సత్యమందు, వాక్యమందు అనుభవ జ్ఞానం కలిగి ఉంటే ఏం తెలుస్తుంది? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందుకుంటాడు. ఉంచనవాడు ఏమనుంది? ఉంచనవాడు వినపడతలా. విశ్వాసం ఉంచనవాడు ఏమని ఉంది? మూసేసి పెట్టేశారా నాకన్నా ముందుగానే? ఆ ముక్క చదవండి. ఏంటది? ఎవరు? విశ్వాసం ఉంచువాడు జీవం చూడు. తర్వాత ఏమని ఉంది? మరి ఆ ముక్క చదవరే? నిత్య జీవం ఎవడు? సరే, అదైతే వేరుగా ఉంది. ఏమిస్తాడు? మరి అది చదివితేనే కదా భయము. అందుకు వచ్చాడండి. ఈ హృదయం అంతా చెడుతో నిండిపోయింది. ఇదిగో నేను ఇలా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాను, నేను ఇలా జీవించాను, మీరు కూడా అలా జీవించండి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించండి అని చెప్పిన దేవుడు ఎవ్వరూ లేరండి. నేను ఇలా జీవించాను, మీరు కూడా అలాగే జీవించండి అని చెప్పి ఆ కుమారుని యందు విధేయత కలిగి విశ్వాసం ఉంచిన వాడికి నిత్య జీవాన్ని ఇస్తాడంట.
విధేయత చూపని వాడికి ఉగ్రత పాలు చేస్తాడంట. అందుకొచ్చాడండి 2025 సంవత్సరాల క్రితం ఈ సమాజంలో తన బిడ్డలు మంచిగా బ్రతకాలని, గొప్ప పేరు సంపాదించుకోవాలి. అటువంటి బిడ్డలను చూసి నేను ఎప్పుడు సిగ్గుపడను, నా బిడ్డలు వీళ్ళు అని జీవ గ్రంథంలో రాయాలి పేరు, వీళ్ళ పేర్లు అని రెడీగా ఉంటాడండి దేవుడు. ఆ లేఖనాలు కూడా ఉన్నాయి, అవన్నీ చూస్తే ఇప్పుడు సరిపోతుంది అనమాట. కేవలం 2 పేజీ, ఒక పేజీలో 2 అధ్యాయాలే మనం ధ్యానం చేసుకున్నాం. మహాజ్ఞానము ఎంత ఉందండి, మహాజ్ఞానం ఎంత ఉంది ఇంత పుస్తకంలో. టోటల్గా చెప్పాడు, నేను పరిశుద్ధుడిని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. సత్యము గురించిన అనుభవ జ్ఞానము ఖచ్చితంగా పొందుకొని తీరాలి. దేవుడు ఈ మాటల్లో మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక.